దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. విజయవాడ భవానీపురంలోని వాజపేయి పార్క్ వద్ద నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌధరీలతో కలిసి ఆయన పార్కులో మొక్కలు నాటారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్కుకు వచ్చిన స్థానిక వాకర్స్తో కలిసి కాసేపు వాకింగ్ చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 2014కు ముందు దేశంలో 10 ఏళ్ల పాటు ఆర్థిక వ్యవస్థ అత్యంత క్షీణస్థితిలో ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందన్నారు. అతి త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడా మురుగు సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన మాస్టర్ ప్లాన్తో పనులు చేపడతామని ఎమ్మెల్యే సుజనా చౌధరీ స్పష్టం చేశారు.